రీసెంట్గా ఏపీలో చిన్నపిల్లలు తప్పిపోతున్నారు, అత్యాచారం అవుతున్నారు అని చెప్పేసి అన్నారు. దానికి పవన్ కళ్యాణ్ గారు సైలెంట్గా ఉన్నారు. దానికి కారణం ఏమంటారు? ఇప్పుడు ఆయన సైలెంట్గా ఉన్నంటే దానికి కారణం ఆయన అసలు సైలెంట్గా చాలా ఇప్పుడు సైలెంట్గా ఉన్నాడు. చాలా వాటికి సమాధానం చెప్పాలి, ఆయన చాలా వాటికి సమాధానం చెప్పాలి, ప్రజలకు క్షమాపణ చెప్పాలి. పవన్ కళ్యాణ్ 32,000 మంది తప్పిపోయారు, ఈ వాలంటీర్లు వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చేసి వాళ్ళని కిడ్నాప్ చేయడానికి చేశారు, 32,000 మంది కనపడట్లేదు అని చాలా ఘోరమైన ఇది జరుగుతుందని దాన్ని ఆయన పార్టీలు ఆయన మిత్రపక్షాలు దాన్ని యాగి చేశారు. నిన్న పార్లమెంట్లో పార్లమెంట్లో ఆ ప్రశ్న లేవదీశారు. ప్రశ్న అడిగారు బండి సంజయ్, ఈ 32,000 మంది మిస్ అయిపోయారు, దాని గురించి వివరాలు ఏంటి అని ప్రశ్నలో పార్లమెంట్లో క్లియర్గా 2019 నుంచి 2024 దాకా మొత్తం లిస్ట్ ఇచ్చారు. అంతకుముందు చంద్రబాబు పీరియడ్లో తప్పిపోయిన వాళ్ళు, వాళ్ళకి మళ్ళీ రికవరీ చేసిన వాళ్ళని అంతకుముందు ఇచ్చి 2019 నుంచి 2024 దాకా అసలు ఇయర్ వైజ్ ప్రతి సంవత్సరం ఎంతమంది మిస్ అయినట్టు రిపోర్ట్లు వచ్చినాయి, ఎంతమందిని మళ్ళీ కాపాడగలిగారు అని మొత్తం లెక్క ఇచ్చుకుంటూ వచ్చారు. ఎక్కడ 2019లో 6,900 మంది ఎంత 6,700 మంది దాకా రికవరీ అయ్యారు. ఇందులో కొన్ని కేసులు అలాగే వరుసగా అందరూ రికవరీ చేశారు. అందరినీ తప్పిపోయినా మళ్ళీ కంప్లైంట్ రావడం వాళ్ళలో 95% మళ్ళీ పోలీసులు తీసుకురాగలిగారు. ఇంకా కొంతమంది పోలీసులకి తెలియకుండా వాళ్లే కాంప్రమైజ్ అయిపోయి సెట్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మిస్ అయితే 5%లో కూడా పోయారన్నట్టు కాదు, వాళ్ళు అంటే పోలీసుల దాకా రాకుండా వాళ్లే మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి సర్దుకుపోయిన వాళ్ళు ఉన్నారు. ఇది వాళ్ళ రిపోర్టు పార్లమెంట్లో నిన్న ఇచ్చారు. ఇలాంటి 32,000 మంది తప్పారని పచ్చి అబద్ధము, పచ్చి రాజకీయం కోసం మాట్లాడుకున్న మాటలు తప్పితే ఇందుట్లో ఎలాంటి సాక్ష్యాలు లేవు, ఎలాంటి ఆధారాలు లేవు. ఇదిగోండి రిపోర్టు మా దగ్గర పోలీసు హోమ్ మినిస్ట్రీ, సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ నుంచి లిఖితపూర్వకమైన రిప్లై ఇచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి ప్రజలకి. 32,000 మిస్ అయిపోయారు 32,000 నేను తాట తీస్తా, అది తీస్తా, తోలు తీస్తా, బొక్క తీస్తా, బొచ్చు తీస్తాను ఉపన్యాసాలు ఇచ్చి దంపుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు సమాధానం చెప్పాలి ప్రజలకి. నేను చెప్పింది అబద్ధమానం, క్షమించండి, నేను అబద్ధం చెప్పాను, ఓట్ల కోసం మిమ్మల్ని భ్రమలో దింపడం కోసం, మిమ్మల్ని మభ్యపెట్టడం కోసం అబద్ధాలు చెప్పాను, క్షమాపణ చెప్పాలి. లేదు ఆఫీసర్ ఎవడో తనకి ఎవడో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఆఫీసర్ ఎవడో బయటికి పెట్టి వాడిని నిలబెట్టి వాడిని పనిష్మెంట్ ఇవ్వాలి, ఏదో ఒకటి చేయాలి. నువ్వు ఆఫీసర్ చెప్పాడు, నాకేం తెలుసు, ఆఫీసర్ చెప్పాడు కనుక చెప్పాను అంటే ఆ ఆఫీసర్ పేరు ఎవడో చెప్పు, వాడు ఇలాంటి తప్పుడు సమాచారాలు ఇచ్చి ప్రజల్లో అల్లకల్లలో సృష్టించారు, వాడిని తగిన శిక్ష ఇచ్చేది చూస్తాం. లేదు నువ్వు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే అసలు అల్లరి చేశారు కదా, నిజంగా అందరూ నమ్మేశారు. అయ్యో 32,000 మంది ఆడపిల్లలు తప్పారంటే ఎంత బాధ రాష్ట్రంలో అని అందరూ నమ్మేశారు, అందరూ బాధపడ్డారు. ఆ తల్లిదండ్రులు ఎవరో ఆ తల్లిదండ్రులు అందరూ అనుకున్నాం. ఇప్పుడు అది లేనే లేదు, పచ్చి అబద్ధం, అది పచ్చి రాజకీయంగా వాడుకున్న మాట తప్పితే ఇంకోటి కాదు. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ నేను నీతి కోసం, న్యాయం కోసం, నిజం కోసం నిజాయితీగా రాజకీయాలు చేస్తున్నవాడు మరి నిజాయితీగా ఇప్పుడు బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి. పార్లమెంట్లో చెప్పింది ఇంకెవరో దాని క్లారిటీ ఇవ్వక్కర్లా. పార్లమెంట్లో ప్రశ్న అడగటం, ప్రశ్నకు తగిన క్లీన్ వివరాలతో లిఖితపూర్వకంగా ఇచ్చింది మినిస్ట్రీ సమాధానం. ఇప్పుడు ఆయన సమాధానం చెప్పాలి. అండ్ అందుకని దానికే సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఏం చెప్పాలో తెలియట్లా, అది తెలియక ఆ సమాధానం చెప్పడం తోచక మౌనముద్ర వహిస్తున్నాడు. ఇంకా ఆ విషయానికి అంత పచ్చబద్ధం ఆడిన విషయానికి నోరు తెరవన్నాడు. ఇప్పుడు దీనికి ఏం నోరు తెరుస్తాడు? ఇప్పుడు పదవిలోకి ఎక్కగానే సుగాలి ప్రీతి కేసుని నేను వాదిస్తాను, సుగాలి ప్రీతి కేసు చూస్తానన్నారు. ఇప్పటి వరకు ఏం మాట్లాడలేదు, దాని గురించి ఏమైనా ఉందా? ఏం మాట్లాడు, ఎందుకంటే అర్థమైపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల కోసం పచ్చి అబద్ధాలు మాట్లాడాడు.
పచ్చి అబద్ధాలు మాట్లాడాడు, ఒట్టి సినిమా డైలాగులు మాట్లాడాడని అర్థమైపోతుంది. పచ్చి అబద్ధాలు మాట్లాడాడు. 32,000 మంది అమ్మాయిలు తప్పిపోయారని పచ్చి అబద్ధాలు. ఆడవాళ్ళ ఆంధ్ర రాష్ట్రం మొత్తాన్ని అల్లరిపాలు చేసి పరుగు తీసి ఆంధ్ర రాష్ట్రంలో ఇంతమంది అమ్మాయిలు తప్పిపోతున్నారని అందరూ దేశమంతా ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకా తప్పుడు చూపేటట్టు చేసి పచ్చి అబద్ధాలు మాట్లాడాడని అర్థమైపోతుంది. ఈ అబద్ధాలు మాట్లాడాడు, ఆ అబద్ధాలు మాట్లాడి క్షమాపణ చెప్పాలి. ఈ ఆవేశంగా మాట్లాడేసి ప్రజల్ని మభ్యపెట్టేసి అబద్ధాలతోటి భ్రమ పెట్టేసి చేశాడని అర్థమైపోతుంది. పచ్చిగా నన్ను తెలిసిపోయింది. పార్లమెంట్ సాక్షిగా అతని బండారం బయటపడింది. ఇంకా అతను అంతే పదవిలోకి రావాలి, అధికారంలోకి రావాలి, చంద్రబాబుని అధికారంలోకి తీసుకురావాలి, తద్వారా తను అధికారంలోకి రావాలి, ఏదో హంగామా చేయాలని తప్పితే నిజమైన రాజకీయం కాదు, పచ్చి అబద్ధాల రాజకీయం చేశాడని నిన్న పార్లమెంట్లో తేలిపోయింది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు జరిగిన మీటింగ్స్ అన్నిట్లలో కూడా పంచాయతీరాజ్ మీటింగ్స్లో నిధులు లేవు అని చెప్పేసాను. నిధులు ఎందుకు లేవు ఏమని చెప్పగలుగుతారా? దానికి ఇంకో ఇవాళ చెప్తారండి మా నిధులు లేవని. ఇవాళ కొత్తగా అనేది ఇవాళ ఎన్నికల ముందు తెలియదా? మొత్తం పాండమిక్ తర్వాత అన్ని రాష్ట్రాలకి నష్టాలు వచ్చినాయి, అన్ని రాష్ట్రాలకి ఆర్థిక సంక్షోభంలో పడినాయి. ఆ పరిస్థితిలోనే ఆంధ్ర రాష్ట్రం ఉంది. నిధులు లేవు అనేది అప్పుల్లో ఉంది, అప్పులు తెచ్చుకుని బతికిన పరిస్థితి అందరికీ తెలుసు, ఓపెన్గా తెలుసు. 40 ఏళ్ళ అనుభవం ఉన్న నీ మిత్రుడు చంద్రబాబు పక్కనే ఉన్న తెలీదా? ఇవాళ కొత్తగా కళ్ళు తెరిచారు, ఇవాళ కొత్తగా నిధులు లేవు అని. అప్పుల్లో ఉంది రాష్ట్రం, అది ఓపెన్గానే తెలుసు. ఓపెన్గానే గత ప్రభుత్వం అప్పులు చేసే మేము జీతాలు ఇచ్చుకోవాల్సి వస్తుంది, అప్పులు చేసే ఆదాయం తగ్గింది. 2 ఏళ్ళు మధ్యలో 2019 2 ఏళ్ళు టోటల్గా పాండమిక్ పీరియడ్గా కరోనా దెబ్బకి మొత్తం ఆదాయాలు దెబ్బతిన్నాయి. ఆదాయం లేదు. 2 ఏళ్ళు ఆదాయం పోయినాక దాన్ని మేనేజ్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది. కనుక అప్పులు తీసుకుంటున్నాం. ఈ రాష్ట్రమే కాదు, తెలంగాణ రాష్ట్రమైనా, తమిళనాడు రాష్ట్రమైనా, ఇంక్లూడింగ్ గుజరాత్ రాష్ట్రం కూడా అప్పులు తీసుకుంటుంది. రాష్ట్రాలు అప్పులు చేస్తాయి, అప్పులు తప్పదు, అప్పులు నడపడం, అప్పులు తీసుకుంది, అప్పుల్లో ఉంది. ఆదాయము నిధులు ఎలా ఉంటాయి అప్పుల్లో ఉంటే? కొత్తగా ఏదో నిధులు లేవు అని కొత్త పాట అంటే ఇప్పుడు మీరు చేయాల్సిన అబద్ధాలు చెప్పేశారు కనుక మేము సూపర్ 6 అని. ఇవాళేమో సూపర్ 6 అని అప్పుడు తెలియదా? సూపర్ 6 చెప్పేటప్పుడు తెలీదా? మేము అది చేస్తాం, ఉచిత బస్సు ఇస్తాం, 3 సిలిండర్లు ఇస్తాం, గుడ్డు ఇస్తాం, అక్కడ పాస్ ఇస్తామని నోటికి వచ్చిన నాలుగు నోటికి ఇచ్చిన వాగ్దానాలు అప్పుడు తెలీదా మీకు? అప్పుడు తెలియదు. ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు భయం వేస్తోందని ఆయన అంటాడు. హామీలు ఇచ్చావు నెరవేర్చాలంటే భయం వేస్తుందట. ఇప్పుడు చెప్తారు భయం వేస్తుందని. మీకు ఇచ్చినప్పుడు తెలియదు. ఇప్పుడు ప్రతిదీ సమీక్ష, బస్సు సమీక్ష, తల్లిదేవిన ఇంట్లో ఎవరు పడితే వాళ్ళకి నీకు 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 ఎంతమంది ఉంటే అందరికీ అని ఎన్నికలప్పుడు మాట్లాడేసి వాళ్ళేమో ఇంటికి ఒకళ్ళే భయం వేస్తుంది. ఈ పిచ్చి కోతలు ప్రజలు మోసం చేసి మభ్యపెట్టి అబద్ధాలు చెప్పి అరాచకాలు చేసి అరాచకపు మాటలు మాట్లాడి ఇవాళ డ్రామాలు ఆడుతున్నారు. నిధులు లేవు అని ఒకళ్ళు, భయమేస్తుంది అని మరొకళ్ళు. ఏదో తెలియదా మీకు? హామీలు ఇచ్చినప్పుడు తెలియదా?